దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య మాజీ ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీకి కోర్టు 20 నెలల జైలు శిక్ష విధించింది. చర్చ్ ఫాస్టర్ నుంచి లంచాలు తీసుకున్న కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఈ కేసు వేసింది. కాగా అధికార దుర్వినియోగం కేసులో 2 వారాల కిందటే ఆమె భర్తకు 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. లంచం, స్టాక్ మ్యానిపులేషన్, రాజకీయ జోక్యం వంటి ఆరోపణలపై కిమ్ కియోన్ హీ 2025 ఆగస్టులోనే అరెస్ట్ అయ్యారు. ఈ ఆరోపణలన్నింటినీ ఆమె తిరస్కరించారు. ఆమెపై ఉన్న 3 కేసుల్లో ఒకటైన చర్చి అధికారుల నుంచి లంచాలు తీసుకున్న కేసులో కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. యూనిఫికేషన్ చర్చ్ నుంచి లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు, డైమండ్ నెక్లెస్ తో సహా 80 మిలియన్ కొరియన్ వోన్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. వ్యాపార విషయాలలో సహాయం కోసం ఈ బహుమతులు లంచాలుగా పొందినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. కిమ్ కుంభకోణాలు భర్త అధ్యక్ష పీఠాన్ని కదిలించాయి. చివరికి దక్షిణ కొరియాలో అత్యంత అవమానకరమైన మాజీ నాయకుల్లో ఒకరిగా ముద్రపడే పరిస్థితి వచ్చింది.